శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతకథ ప్రథమోధ్యాయ. పూర్వమొకప్పుడు శౌనకాది మహామునులు కొందరు నైమిషారణ్యమున కూడియున్నవారై సూతమునిని చూచి ఇట్లడిగిరి. ఏ వ్రతము చేసినా ఏ తపస్సు చేసిన కోరిన ఫలములు సిద్ధించునో అట్టి దానిని తెలుపుము అని మహామునులు సూతుల వారిని కోరిరి. అందులకు సూత మహాముని, ఓ మునులారా, పూర్వమొకప్పుడు నారదుడు శ్రీ మహావిష్ణువును ఇదే విధముగా కోరగా, శ్రీహరి ఆనతిచ్చిన విషయమును మీకెరింగించెదను శ్రద్ధగా వినుడు అని ఇట్లు చెప్పదొడంగెను. పూర్వమొకప్పుడు నారద మహాముని సకల లోకముల తిరుగుచు మార్గదేశమున భూలోకమునకు వచ్చెను. నారద మహాముని భూలోకమున మానవులు పడుచున్న కష్టములను చూచి, వీరికి ఈ కష్టములు ఎట్లు తొలగును అని ఆలోచించుచు విష్ణులోకమునకు వెళ్ళెను. నారద మహాముని విష్ణులోకంలో చతుర్భుజుండును, తెల్లని శరీరఛాయ గలవాడును, శంఖము, చక్రము, గద, పద్మము మొదలగు అలంకారములు గలవాడును అగు శ్రీహరిని చూచి ప్రార్థించెను. మనస్సుతో ఊహించుటకు గాని వాక్కుతో వివరించి చెప్పుటకు గాని శక్యము గాని అతీతమైన రూపము గలవాడా, ఆది మధ్యాంతరహిత నిర్గుణవయ్యు సుగుణాత్ముడవైనటువంటియు ఆదిపురుషుడైనటువంటియు భక్తుల బాధలు తొలగించునట్టి శ్రీమన్నారాయణ, నీకు భక్తితో నమస్కరించుచున్నాను. శ్రీహరి ఆ స్తోత్రమును విని నారద మహామునితో నిట్లెను. ఓ నారద మహాముని, నీవు వచ్చిన కారణమేమి? నీ కోరిక తీర్చదని చెప్పుము అనెను. నారదుడు శ్రీ మహావిష్ణువును చూచి, జగద్రక్షక, భూలోకమున మానవులు నానాయోనులను బుట్టుచు నానావిధ కష్టములను అనుభవించుచున్నారు. వారలకా కష్టములు ఎట్లు తొలగును? అందుకేదైనా ఉపాయము తెలిపి అనుగ్రహింపవే అని ప్రార్థించెను. అందులకు శ్రీహరి ఇట్లు చెప్పదొడంగాను. నారద మహాముని, లోకహితార్థమై చక్కని విషయము అడిగితివి. అందులకు ఒక వ్రతము గలదు. అది సత్యనారాయణ వ్రతము. ఆ వ్రతమును భక్తి శ్రద్ధలతో ఆచరించిన వారు ఇహలోకమున సకలైశ్వర్యములు పొందిన వారే పరమున మోక్షమును పొందుదురు. అది విని నారదుడు ఇట్లు అడుగుచున్నాడు. ఓ దామోదర, ఆ వ్రతము ఆచరించుట వలన ఏమి ఫలితము కలుగును? ఆ వ్రతమెట్లా ఆచరింపవలేను? దానిని ఇదివరలో ఎవరు ఆచరించిరి? అది అంతయు సవిస్తరముగా ఎరిగింపుమని కోరెను. అందులకు శ్రీహరి ఇటులా చెప్పదొడంగెను. సత్యనారాయణ వ్రతము సకల దుఃఖములను నివారణ చేయును, సకల ఐశ్వర్యములు కలుగజేయును, సంతానము కలుగును, సర్వత్రా జయప్రదముగా నుండును. ఈ వ్రతము వైశాఖ మాసమందు గాని, మాఘమాసమందు గాని, కార్తీక మాసమున గాని, ఒక శుభదినంబున గాని ఆచరించవలేను. కష్టములు సంభవించినప్పుడును, దరిద్రముతో బాధపడుచున్నప్పుడును ఈ వ్రతము చేయుట మంచిది. ఏదైనా వివాదము కలిగినప్పుడు ఈ వ్రతం ఆచరించినచో అట్టి వివాదమున తప్పక జయము కలుగును. నారద మహాముని, ఈ వ్రతమును శక్తిగలవారు ప్రతి నెల ఆచరించవచ్చును, లేదా సంవత్సరమునకొక మారైనను చేయవచ్చును. ఎవరి శక్త్యానుసారము వారు చేయవచ్చును. సత్యనారాయణ వ్రతము పౌర్ణమి తిథియందుగాను, ఏకాదశి గాని, రవి సంక్రమణ దినమున గాని చేయవలెను. సూర్యోదయమునకు పూర్వమే నిద్రలేచి కాలకృత్యములు నెరవేర్చుకుని స్నాన సంధ్యానుష్ఠానములు యథాప్రకారం నిర్వర్తించుకొని శుచి అయి నిశ్చల భక్తితో, ఓ దేవాదిదేవా శ్రీ సత్యనారాయణ ప్రభు, నీ అనుగ్రహము పొందుటకే భక్తి శ్రద్ధలతో ఈ వ్రతమును ఆచరించుచున్నాను అని తన మనస్సున స్వామిని ధ్యానము చేసుకొని నమస్కారము చేయవలెను. ఆ విధముగా సంకల్పము చేసి మధ్యాహ్న కాలమున కూడా కర్మానుష్ఠానముల నెరవేర్చుకుని సాయంకాలము మరల స్నానము చేసి రాత్రి ప్రారంభకాలమున ఈ వ్రతమును ఆచరింపవలెను. పూజాస్థలమును గోమయముతో అలికి శుద్ధి చేసి వరిపిండి మొదలగు 5 రంగుల చూర్ణములతో ముగ్గులు పెట్టి దానిపై నూతన వస్త్రములను పరచి దానిపై బియ్యము పోసి దానిపై కలశమును ఉంచవలేను. కలశమును వెండితో గాని రాగితో గాని తుదకు ఇత్తడి లేదా మట్టితో గాని చేయవలేను. లోభత్వము చేయరాదు. యథాశక్తి అన్నీయు ఆచరించవలేను. ఆ కలశము మీద మరల కొత్త వస్త్రము పరచవలేను. నూతన వస్త్రముల మీద సత్యనారాయణ ప్రతిమను ఉంచవలేను. ఆ ప్రతిమ ఒక కర్షం బంగారంతో గాని, అర్ధకర్షము బంగారంతో గాని, లేదా తుదకు పావు కర్షము బంగారంతోనైనా చేయించి
పంచామృతములతో అభిషేకము గావించి మంటపంలో ఉంచవలేను. ముందు విఘ్నేశ్వరుని పూజ చేయవలేను. తరువాత లక్ష్మీదేవిని, విష్ణుమూర్తిని, పరమేశ్వరుని, పార్వతిని, సూర్యుడు మొదలగు నవగ్రహములను, ఇంద్రాది అష్టదిక్పాలకులను, అధిదేవతా ప్రత్యధి దేవతలతో సహా పూజించవలేను. మొదట కలశమున వరుణదేవుని పూజ చేయవలేను. విఘ్నేశ్వరుడు మొదలగు 5 దేవతలను కలశమునకు ఉత్తరమున మంత్రములతో ఉదక సమాప్తిగా ప్రతిష్ఠించి పూజ చేయవలేను. తరువాత అష్టదిక్పాలకులను తూర్పు మొదలగు 8 దిక్కులందు ప్రతిష్ఠించి పూజ చేయవలేను. పిదప సత్యనారాయణ స్వామి కలశం మీద పూజ చేయవలేను. 4 వర్ణముల వారును, స్త్రీలను, పురుషులను కూడా ఈ వ్రతమును ఆచరింపవలేను. బ్రాహ్మణులు కానివారు పౌరాణికమనే వ్రతము ఆచరింపవలేను. తుదకు ఏ దినమునైనను సాయంకాలము ఈ వ్రతము ఆచరించవలేను. వ్రతమును చేయువారు బ్రాహ్మణులను, బంధువులను పిలుచుకొని వచ్చి చేయవలేను. అరటిపండ్లు, ఆవు నెయ్యి, ఆవు పాలు, గోధుమ నూక, అది లేనిచో బియ్యము నూక, చక్కెర లేనిచో బెల్లము, ఇవి అన్నీ సమముగా అనగా షేరుంపావు చొప్పున చేర్చి ప్రసాదము తయారు చేసి స్వామికి నివేదన చేయవలేను. ఆ విధముగా నైవేద్యములు జరిగించి పిమ్మట బ్రాహ్మణులకు యథాశక్తి దక్షిణలిచ్చి కథ శ్రద్ధగా విని బంధుమిత్రాదులతోడను బ్రాహ్మణులతోడను కలిసి భోజనము చేయవలేను. సత్యనారాయణ స్వామికి ప్రీతిగా నృత్య గీతాదికములను జరిగించవలెను. ఇది భూలోకమున కలియుగమునందు ఇష్ట కామితార్థములను బడయుటకు మిక్కిలి సులభమైన మార్గము. శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతకథ మొదటి అధ్యాయము సమాప్తము. మంత్రహీనం క్రియాహీనం భక్తిహీనం జనార్దన యత్పూజితం మయా దేవా పరిపూర్ణం తదస్తుతే. యదక్షరపదభ్రష్టం మాత్రాహీనం తు యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవా నారాయణ నమోస్తుతే. శ్రీ సత్యనారాయణ స్వామి